నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విజయనగరం ఎయిర్పోర్ట్ కోసం సార్ ఆయన ఏమన్నారంటే ఎర్ర బస్సు ప్రస్తావన ఎలా వచ్చిందంటే ఒక ఆమె మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావట్లేదు సార్, ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అన్న దానికి ఆయన సమాధానం చెప్పాడు. అంతేగాని ఆయన ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని ఆయనల్లా. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ కులపిచ్చి మీడియా అండి చాలా దారుణంగా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు, మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ టైంలో 15,000 ఎకరాలు అన్నారు. ఆయన ఏమన్నాడంటే అది వ్యతిరేకరించాడు అనమాట. 15 ఎకరాలు ఎందుకు అని, 15,000 ఎకరాలు ఎందుకు అని వ్యతిరేకించాడు. ఆ ఎయిర్పోర్ట్ వ్యతిరేకించలేదండి బాబు. అది ప్రజలందరికీ తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు విమర్శ చేయడం కొద్దిగా అర్థం ఉండాలన్నమాట అండి. అర్థం లేకుండా విమర్శ చేయకూడదు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 15,000 ఎకరాలు ఏమైనా ఉందా అక్కడ? కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అది. చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 15,000 ఎకరాలు ఉందా? అంత ల్యాండ్ వేస్ట్ చేయడం ఎందుకు? మీరేమైనా మీ బినామీలకి ఏమన్నా అప్పచెప్పుతున్నారనేసి ఆయన చేసిన వాక్యం అన్నమాట అండి అది. ఆయన ఎయిర్పోర్ట్ని అయితే వ్యతిరేకించలేదు సార్, ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించలేదన్నమాట అండి. ఆయన తప్పుడు మాటలు అన్నమాట అవన్నీ. అర్థమైందండి? తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేయించొద్దు. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. ఎవరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అన్నది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది సార్. మీరు ఈ 3 ఇయర్స్లో చేసిన పాతదైతే వదిలేయండి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, పాతదైతే వదిలేయండి. మీరు చేసిందే ఎవరి అడ్మినిస్ట్రేషన్ ఏంటి అన్నదండి అందరికీ ఒక అవగాహన వస్తుందన్నమాట. మీరు చేసిన ఈ 3 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రజలందరికీ అర్థమైపోయిందని మీరు చేసే అడ్మినిస్ట్రేషన్. ఓకేనా సార్? ఆయన వ్యతిరేకించింది తప్పుగా ఏమీ వ్యతిరేకించలేదు సార్. 15,000 ఎకరాలు ఎందుకు అనేసి ఆయన వ్యతిరేకించాడు అనమాట. అంతే, దట్స్ ఆల్.